ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము అపోస్తులుల కార్యగ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. దైవజనుడైనటువంటి స్తెఫనును గురించి మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అతన్ని ప్రేరేపించినటువంటి ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. వారు అనగా శాస్త్రులు, పరిసయ్యులు అనబడినటువంటి వారు. క్రీస్తు సువార్తను వారు అడ్డుకోవాలని చూశారు, కానీ అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. అతని వైపు చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశించింది అని మనం చూస్తున్నాం. అందుకని అతనిని వారు రాళ్లతో కొట్టి చంపారు. క్రీస్తు కొరకై మొదటి హతసాక్షిగా తన ప్రాణమును పెట్టిన దైవజనుడు స్తెఫను. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, నేటి దినాల్లో ప్రపంచము జ్ఞానములో అత్యధికముగా వేగముగా ముందుకి కొనసాగుతూ ఉన్నది. మనుష్యుడు దేవుని మాటకు లోబడే దినాలను మీరి తన ఇష్ట రాజ్యమైనటువంటి పాపమును ప్రేమించుచు దేవుని సత్యమును విడిచిపెట్టాడు. ప్రపంచములో క్రైస్తత్వము ముందు పుట్టిన అనేక దేశాలలో అమెరికా కూడా ఒకటి. అమెరికా ఒక క్రైస్తవ దేశం. అయితే అమెరికాలో దేవుడు లేదని చెప్పేవారి సంఖ్య ఈ దినాల్లో అతిగా విస్తరించుతున్నది. అన్య మతస్థుల యొక్క సంఖ్య కూడా అక్కడ విస్తరించుతూ ఉన్నది. దేవాలయాల్లో దేవుణ్ణి ఆరాధించే ప్రజలు తగ్గుతూ ఉన్నారు. లోక భోగముల వైపు వారు ఆకర్షింపబడుతూ ఉన్నారు. వ్యభిచారము విస్తారముగా పెరిగిపోతున్నది. ట్రాన్స్జెండర్ అని చెప్పబడేటువంటి నపుంసకులను వివాహము చేసుకుంటూ ఉన్నారు. అలాగనే గర్భము ధరించినటువంటి స్త్రీలు ఆ పిండాలను తమ గర్భములోనే ఛేదించుచు అబార్షన్ అన్నటువంటి పాపము వైపు వారందరూ పరుగులు పెడుతూ ఉన్నారు. దేవుడు తన ప్రజల పాపమును ఎప్పుడు కూడా సహించడు. ఆయా కాలములో ఆయన ప్రవక్తలను, తన సేవకులను పంపి వారికి బుద్ధి చెబుతూ ఉంటాడు. అలాంటి ఒక గొప్ప దైవజనుడిని ప్రభు ప్రేరేపించినాడు. గత వారంలో ఆయన ఈ భూమి మీద హతసాక్షిగా ప్రభు కొరకై తన ప్రాణం పెట్టినాడు. ఆయనే చార్లెస్ కిర్క్ అని చెప్పబడినటువంటి దైవజనుడు. దేశంలో ప్రజలు ఆకర్షింపబడుతున్న పాపాన్ని ఆయన ఖండించుచు దేవుడు తన ప్రజలను పరిశుద్ధులుగా చేయాలన్నటువంటిదే ఆయన నిర్ణయమని, దేశము పాపములు చిక్కుకోకూడదని ఆయన చెప్పినాడు. ఐదవ తరగతి చదివేటప్పుడే ఆయన రక్షింపబడినటువంటి వాడై టర్నింగ్ పాయింట్ USA అన్నటువంటి ఒక సంస్థను అతడు 18 సంవత్సరాలకి స్థాపించి అమెరికాలో ఉన్నటువంటి స్టూడెంట్ల మధ్య అతడు దేవుని పరిచర్యను ప్రారంభించి యవనులు దేవుని కొరకై జీవించాలని, ఇప్పట్లో ఉన్న పాపం వైపు వారు ఆకర్షింపబడరాదన్న విషయాలను అతడు ముక్కుసూటిగా వారికి చెప్పాడు. ఆ మాటలను అంగీకరించని అనేకులు అనేక ప్రశ్నలు సంధించినప్పుడు ఆ ప్రశ్నలకు అతడు దీటైన సమాధానము చెప్పి వారి అనుమానాలను చెదరగొట్టి అనేక యవనస్తులను ప్రభు వైపుకి అతను నడిపించుచున్నాడు కనుక దానిని ఓర్చుకోలేనటువంటి ఒక వ్యక్తి అతని ప్రాణమును తీశాడు. దూర ప్రాంతంలో నుంచి షూట్ చేయగా అక్కడికక్కడే తన రక్తమును చిందించి క్రీస్తు కొరకై మరణించినాడు. ఈ దినాల్లో దేవుని కొరకై వైరాగ్యముగా జీవించుట చాలా తక్కువ. ఆ పనిని చార్లెస్ కిర్క్ చేసినాడు. దైవజనులుగా మనము కూడా పాపాన్ని ఖండిస్తూ దేవుని ప్రజలను దేవుని వైపుకి నడిపించవలసిన బాధ్యత, భారము మనందరి మీద ఉన్నది కనుక దేవుని యొక్క సువార్త వేగంగా విస్తరించుట కొరకై ప్రార్థన చేద్దాం.
గనుడా, నీ వాక్యము నలువైపుల విస్తరించడానికి కృప చూపించమని నీ కృపాకరములకు నీ బిడలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.